RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని గల మర్తడి గ్రామానికి చెందిన రైతులు ఊర చెరువు పలువురి రాజకీయవేత్తల సహకారంతో గల్లీ లీడర్ల చేతిలో కబ్జాకు గురైందంటూ నేడు బెజ్జూర్ మండలంలోని సంబంధిత రెవెన్యూ అధికారికి మర్తడి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఊర చెరువుకు సంబంధించని చెరువు లోపల గల భూమిని కబ్జా చేసిన వారిపై కఠిన శిక్షలు తీసుకుంటూ చెరువు విస్తీర్ణం ఎక్కడి వరకు ఉందోనని ఆ యొక్క భూమిని చెరువు ఆధీనంలో తీసుకోవాలంటూ దీనికి సంబంధించిన MRO గాని సర్వేయర్లు గాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా స్పందించి సర్వే చేసి ఆ యొక్క చెరువుకు సంబంధిత భూమిని మాకు ఇప్పించాలంటూ MRO కార్యాలయంలో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇందులో భాగంగా ఎంపీటీసీ గురజాల వెంకటేశం, తులసిరామ్, మాండూరి శంకర్తో పాటు చెరువు కింద ఉన్న భూముల రైతులు మరియు మర్తడి గ్రామస్తులు సంబంధిత రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదులు చేశామంటూ RTI లైవ్ న్యూస్ కి తెలిపారు. దాదాపు 2-3 రైతులు కబ్జా చేస్తాను. మొత్తం చెరువు పూర్కొస్తుంది. మా శిఖం భూమిని మాకు తీసియాలి. మండల సర్వే గారు వచ్చి తొందరగా అతి తొందరలో మాకు సర్వే చేసి శిఖము వేడుకున్నది ఆరు దాకా తీసియాలి. శిఖము వేడి భూమిని శిఖం భూమిలో కొట్టుకొని వచ్చి ఒక 2-3 రైతులు కబ్జా చేస్తాను. ఎంతకు కూడా వింటలేదు. అయితే మేము MRO గారికి విన్నవించేది మా శిఖం భూమిని మాకు తీసేయాలంటే మీరు ఈరోజు మండల రెవెన్యూ అధికారికి MRO గారికి కింద రైతులకు నీళ్ళ గురించి ఇబ్బంది మళ్ళీ ఆ నీళ్లు చెరువులో ఉండనిస్తలేరు. ఇసుక భూమి వేయబట్టి అంటే భూమిని కబ్జా చేసే వల్ల చెరువులో నీళ్లు వదిలిపెడతారు. చెరువులో నీళ్లు నిల్వ ఉంటలేదు. చేపలకు కూడా ఇబ్బంది అవుతుంది.